డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134 జయంతి వేడుకలు స్థానిక యమనపాలెంలోని అంబేద్కర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం యమనపాలెం అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి రమణయ్య, వేలూరు సీను, పోతురాజు, వేల్చూరి కామేష్, వేలూరు కళ్యాణ్, రవికుమార్, సన్నీ, సౌరితేజ, సాయి చరణ్, బాలు, రాజేష్, యశ్వంత్ తదితరులు బాగున్నారు. ఫోటోలో వచ్చి ఉంటుందిలే కానీ కట్ చేస్తాడు కేక్ కటింగ్ ఇప్పుడు అమిత్ షా కొడుకు ఎక్కడ పరిమితమా అంబేద్కరుడు ప్రతివాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం అరచీకటిని తరివేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదము ఒకటై గెలవాలి సమాజం జై భీమ్ ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాహం చీకటి మా బతుకుల్లో సూర్యుడు పరవందో ముందుగా నిలచి పాటలు
చూడాల్సింది బానిచ్చి ఆ రాజ్యాంగాన్ని తూట్లు పడవడానికి ఈ మధ్య కొన్ని ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వాటికి ఏమి దడిచేది లేదు. ఎప్పటికైనా ఈ రాజ్యాంగం చరిత్ర ఎప్పటికైనా కానీ ఉండిద్ది. ఇప్పుడు వచ్చే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఎవడో వచ్చినా మధ్యలో వచ్చి పోయేవాళ్ళే కానీ ఈ రాజ్యాంగం ఎప్పుడు నిలబడిద్ది అని చెప్పి జై భీమ్. యావత్ ప్రపంచానికి ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఈ రోజున ఒంగోలు నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నీలంపాలెం అంబేద్కర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు 134వ జయంతి కార్యక్రమాలు చాలా అద్భుతంగా చేసుకున్నాం, అద్భుతంగా జరుపుకున్నాం. అట్లానే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాలు బాగా చేసి అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఈరోజు అంబేద్కర్ 134వ జయంతి జరుపుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన భారతదేశ చరిత్ర చూసుకుంటే అంబేద్కర్కి ముందు అంబేద్కర్ తర్వాత అన్నట్టు చూసుకోవాలి. అంతకు ముందు ఉన్నటువంటి ఈ రాజ్యాధికారులు కానీ రాజులు కానీ ఈ దళితుల్ని మహిళల్ని చాలా నీచంగా చూసేవాళ్ళు. అంబేద్కర్ వచ్చిన తర్వాత రాజ్యాంగం రచించి వీళ్ళందరికీ ఒక గుర్తింపు తీసుకొచ్చాడు. ఈ దళితులు మహిళలు ఈ బీసీలు వీళ్ళందరూ అంబేద్కర్కి చాలా రుణపడి ఉంటారు. అలాగే ఈ నీలంపాలెంలో గత 10 ఏళ్ల క్రితం అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి ఉత్సవాల్ని ఘనంగా చేసుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కొనసాగాలని ఈ యూత్ కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అంబేద్కర్ ఆశీస్సులు ఉంటాయని జై భీమ్. ముందుగా అందరికీ జై భీమ్లు. ఈరోజు నీలంపాలెం అంబేద్కర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా నీలంపాలెం వద్ద విగ్రహం గల ఇక్కడ మేము ఘనంగా ఈ వేడుకలు చేయడం జరిగింది. అలాగే పెద్దలందరూ కూడా మా యూత్కి ఎంతో సహకరించి వాయుతలారు వాళ్ళు ముందుకు రావాలి అని వారు సహకరించి మమ్మల్ని ముందుండి ఈ ఘనంగా ఈ వేడుక చేయించడం జరిగింది.